తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాలన ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పనేది భావించడం జరిగిందో దానికి భిన్నంగా ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పాలన పోలీస్ డిపార్ట్మెంట్ అదుపు ఆజ్ఞలో కొనసాగుతున్నట్టు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి. చట్టసభల్లో ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మైక్ కట్ అయిపోతుంది, మనకు తెలియదు కదా. సరే ప్రజల దగ్గరికి పోదాము అని చెప్పంటే పోలీస్ అనుమతులు నిరాకరిస్తాయి. ఏదైనా న్యాయస్థానాన్ని ఆచరించి అనుమతులు పొంది ప్రజల దగ్గరికి పోదామని చెప్పారంటే ఇక్కడ కేవలం ప్రభుత్వము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితేనే కానీ వీళ్ళు అనుమతి ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కనబడటం లేదు. సరే వీళ్ళ మహబూబాబాద్ సంఘటన అది ఏ పార్టీ ఏంటి కాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకురాలు ఆమె ఏదైతే హైకోర్టుకి వెళ్ళి అనుమతి పొంది యాత్ర చేపట్టబడడం జరిగిందో కేవలం స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందనే నెపంతో ఏదైతుందో హైకోర్టు అనుమతి రద్దు చేస్తూ వాళ్ళ యాత్ర అర్థాంతరంగా నిలిపివేసి మరి అరెస్ట్ చేయటం ఆశ్చర్యంగా కనబడుతుంది చెప్పటం. ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వీళ్ళ పోలీస్ అతి చర్యను తీవ్రంగా ఖండించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పడం తప్పదు. ఆమె షర్మిల అనే కాదు, ఎవరే కానివ్వండి చెప్పండి, రాజకీయ పార్టీ. దానికి తోడు వీళ్ళ మెదక్ పట్టణంలో జరిగే ఇన్సిడెంట్ చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఖదీర్ ఖాన్ అని చెప్పిన ఒక సాధారణ పౌరుడు వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే మెదక్ పట్టణానికి సంబంధం కూడా లేదా. అలా హైదరాబాద్కి వెళ్ళి పికప్ చేసి 29th జనవరి 5 రోజులు లాకప్లో నిర్బంధించి ఈ కాలంలో 3rd డిగ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో నాకు తెలిసి ప్రేయర్ టు 2000లో నేను గమనించడం జరిగింది. 2000 తదుపరి ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది ఇప్పుడే గమనించిన చెప్పండి. సాంకేతికంగా నేర విచారణలో ఆధునిక పరిజ్ఞానం పెరిగిపోతున్నటువంటి తరుణంలో నేర పరిశోధనకు సంబంధించి పోలీసే అతిగా ప్రవర్తించి 3rd డిగ్రీ ప్రయోగించటం ఒక విధంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పి మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే ఇంకా కేవలం అనుమానితునిగానే వాస్తవంగా సుప్రీంకోర్టు ఏదైతుందో ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పోలీస్ చేపట్టే విచారణ ఏదైనా కానీ ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ చేయబడాలి విత్ ఆడియో. సుప్రీంకోర్టు ఆదేశాలు. మరి ఏ మేరకు పోలీస్ స్టేషన్లలో నేర విచారణ సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఏదైతుందో మృతుడు ఖదీర్ ఖాన్ 5 రోజుల విచారణ తదుపరి కూడా ఏదైతుందో ఆయనపై ఏ విధమైనటువంటి ఒక ఆరోపణకు ఆధారాలు లభించక
ఆరోపణకు ఆధారం లభించక కేవలం ఎంఆర్ఓ ముందు ఏదైతుందో బైండ్ అవుట్ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ ముందు బైండ్ అవుట్ అని చెప్పంటే నేరస్తులు కాదు. సాధారణంగా భవిష్యత్తులో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఒక ఆలోచన అన్నట్టు ఒక భావనతో ఇక్కడ 5 days స్టేషన్ నిర్బంధించారు. కాబట్టి రేపు ఎప్పుడైనా కానీ ఈ అంశం వెలుగులోకి వస్తే దాన్ని ఏ విధంగా కత్తిపుచ్చుకోవాలనే ఒక భావనతోని ఎంఆర్ఓ ముందు బైండ్ అవుట్ చేసి పాపం ఈ 5 రోజులు ఏదైతుందో అంటే పోలీసు దాడి దారుణం చెప్పంటూ నేను ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి గాంధీ ఆసుపత్రిలో అనుకుంటా ఆయన దుర్మరణం పాలు కావటం, అల్టిమేట్లీ డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఏదైతుందో ఆయన కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తుండగా ఇప్పుడు ఎప్పుడైతే పోలీసు అతని అదుపులోకి తీసుకోవడం జరిగిందో అది ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ అడ్మిటెడ్లీ 5 days ఏదైతుందో పోలీస్ నిర్బంధంలో కొనసాగిందనేది మనకు అడ్మిటెడ్లీ కనబడుతుందని చెప్పండి. ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ చేయడం జరిగిందనేది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కనబడుతుంది చెప్పండి. అంటే ఏ విధంగా హింసించిందని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పండి. సరే ఇక్కడ డీజీ గారు స్పందించిండ్రు. ఇక్కడ సంబంధిత పోలీస్ అధికారులు ఏదైతుందో బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా వారి చట్టాన్ని ఏదైతుందో వారి చేతుల్లోకి తీసుకున్నారనే ఒక భావనతో సస్పెండ్ చేసి, కానీ ఇలా సస్పెన్షన్ అనేది ఏదైతుందో ఇది కేవలం డిపార్ట్మెంట్ చర్య. సస్పెన్షన్ అనేది డిపార్ట్మెంట్ చర్య. మీరు ఎప్పుడైతే సంబంధిత సిఐ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఏ నేర విచారణ అనేట్టు ఒక నెపంతో ఈ కదీర్ ఖాన్ 5 రోజులు నిర్బంధించడం జరిగిందో, ఆయన ఏ దారుణ హింసకు ఇక్కడ పోలీస్ పాల్పడటము ఆయన బలి కావడం జరిగిందో, సస్పెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, సస్పెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. వాళ్ళు ఏదైతుందో చట్టపరంగా వాళ్ళ విధుల నిర్వహణలో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని చెప్పడానికి ఇది ఆధారం అని చెప్పంటున్నాయి. వాళ్ళ సస్పెన్షన్ ఆధారం అని చెప్పంటున్నాయి. ఇప్పుడు వాళ్ళపై 302 IPCకి అనుగుణంగా Part 2 అనుకుంటా, ఐ థింక్ అంతే కదా, 302 IPC Part 2 కాజింగ్ డెత్ విత్ అన్ఇంటెన్షనల్. అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా, దాని అర్థం ఉద్దేశపూర్వకంగా కాకుండా ఒక మనిషి మృతికి కారకుడు కావడం, హింసించడం ప్రత్యక్షంగా 302 Part 2 కింద వాళ్ళు ఏదైతుందో శిక్ష. ఇంతవరకు ఏదైతుందో కేసు నమోదు చేసిన ఉదంతం ఏదైతుందో కనబడటం లేదు. ఇంతవరకు కేసు నమోదు చేసిన ఉదంతం కనబడటం లేదు. తక్షణమే ఈ అంశాన్ని ఏదైతుందో హైకోర్టు చీఫ్ జస్టిస్ సీజ్ చేయాలి మ్యాటర్. ఎందుకంటే పోలీస్ ఇక్కడ ఆరోపణ ఏదైతుందో పోలీసు అధికారులపై వస్తుంది కాబట్టి విచారణ ఏదైతుందో నిష్పక్షపాతంగా కొనసాగుతుందని చెప్పి భావించండి. అదొక న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగినప్పుడు మాత్రం ఏదైతుందో ఇవాళ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగే అవకాశం ఉంది. దానికి ఆధారం ఇంతవరకు ఏదైతుందో సంబంధిత పోలీసు అధికారులపై కేసు నమోదు చేయబడలేకపోవటం. కాబట్టి డీజీ గారిని
కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము తక్షణమే మీరు ఏదైతుందో డిపార్ట్మెంట్ పరంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు, కానీ డిపార్ట్మెంట్ పరంగా తీసుకునే చర్యలకు ఇవాళ ఏదైతుందో ఇవాళ మీరు సమాజానికి జవాబుదారు, సమాజానికి తెలంగాణ సమాజానికి జవాబుదారు అని చెప్పండి. వారిపై ఏదైతే 302 కేసు నమోదు చేసి ఒక సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో విచారణ చేపట్టబడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పండి. పాప ఆయన భార్య సిద్ధేశ్వరి ఆయన కుల మతాలకు అతీతంగా ఏదైతున్నదో ఆయన పాపం ఆయన 2 చిన్న పిల్లలు, ఆ కుటుంబానికి ఉన్నట్లు ఒక పోషణకర్త ఏదైతుందో బలి కావడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక 50 లక్షల రూపాయలు ఏదైతుంది ఇక్కడ. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో బాధ్యులు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ ప్రభుత్వం బాధ్యత. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం బాధ్యత కాబట్టి 50 లక్షల రూపాయలు ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కుటుంబానికి సహాయం అందించాలి. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి పరిణామాలు దుష్పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండటానికి కొరకు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏదైతుందో పూర్తిగా ఇది ఏర్పాటు చేస్తామని చెప్పిన విధంగా కాకుండా అసలు మొత్తం రాష్ట్రంలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు, ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు, ఎన్ని పనిచేస్తున్నాయి చెప్పంటున్నాయి. భవిష్యత్తులో ఈ విధమైన దుష్పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కొరకు ఈ సంబంధిత పోలీస్ అధికారులు ఏదైతుందో వాళ్ళు కేవలం డిపార్ట్మెంట్ చర్యకే పరిమితం కాకుండా వాళ్ళపై ఏదైతుందో ఈ ఐపీసీ 302 కింద నమోదు చేసి ఒక సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తుంది. సీఎం గారు ఏదైతుందో ఒక లేఖ రాయాలి, నీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పి తెలియజెప్పడానికి మీరు ఏదైతుందో ఈ విచారణ సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ కొనసాగే విధంగా మీరు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. డీజీ గారికి కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. తీవ్రంగా ఖండిస్తున్నాం. 50 లక్షల రూపాయల ఎక్స్రే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని భిన్నంగా మన జగిత్యాల కేసు ఏ విధంగా నడుస్తుందో మీరు గమనిస్తుందని చెప్పండి. ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో మీరు ఏదైతున్నదో 5 రోజులు కస్టడీలో పెట్టి ఆయన మృతికి ప్రత్యేకంగా బాధ్యులై ఇక డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటుంది, సూసైడ్ నోట్ ఉంటుంది. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పంటారు. ఇంతకంటే ఎక్కువ చెప్పాలి ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది వాళ్ళ విచారణ అనేది ఒక ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగాని భావించే విధంగా ఇలా 3 నిండు ప్రాణాలు బలి కావడానికి బాధ్యత. 3 నిండు ప్రాణాలు బలి కావడానికి అని చెప్పంటారు. వాస్తవంగా న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే విధంగా సభ్య సమాజం ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పండి. మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని చెప్పని మేము మొదలుపడుతుంటే మరి పోలీస్ అధికార యంత్రాంగం ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇంతవరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నది లేదు, నిందితుడిని విచారించింది లేదు. ఆశ్చర్యం ఏంటంటే నిందితుడిని ఇంతవరకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పండి. రెండు ఒకే రాష్ట్రంలో
రెండు ఒకే రాష్ట్రంలో అని చెప్పంటుంది. రెండు ఒకే రాష్ట్రంలో ఒక కాడ ఏదైతుందో నిందితుడిపై ఏ విధమైనటువంటి ఒక ప్రత్యక్ష ఆధారాలు లేకున్నప్పటికీ కూడా కేవలం అనుమానితుడు ఏదైతున్నదో అతన్ని లాకప్ లో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మీరు అక్కడ మృతికి కారకులైంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని భిన్నంగా మన జగిత్యాల కేసు ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు మీరు గమనిస్తుందని చెప్పండి. ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో మీరు ఏదైతున్నదో 5 రోజులు కస్టడీలో పెట్టి ఆయన మృతికి ప్రత్యేకంగా బాధ్యులైంది. ఇక డైరెక్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటుంది, సూసైడ్ నోట్ ఉంటుంది. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. సూసైడ్ నోట్ అంటే నథింగ్ బట్ మరణ వాంగ్మూలం. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పట్టు ఇంతకంటే ఎక్కువ చెప్పాలి. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది వాళ్ళ విచారణ అనేది ఒక ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగాని భావించే విధంగా ఇలా 3 నిండు ప్రాణాలు బలి కావడానికి బాధ్యత. 3 నిండు ప్రాణాలు బలి కావడానికి అని చెప్పంటారు. వాస్తవంగా న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే విధంగా, న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే విధంగా సభ్య సమాజం ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పండి. మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని చెప్పని మేము ఓపికపడుతుంటే మరి పోలీస్ అధికార యంత్రాంగం ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇంతవరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నది లేదు, నిందితుడిని విచారించింది లేదు. ఆశ్చర్యం ఏంటంటే నిందితుడిని ఇంతవరకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పంటుంది. రెండు ఒకే రాష్ట్రంలో అని చెప్పంటుంది. రెండు ఒకే రాష్ట్రంలో ఒక కాడ ఏదైతుందో నిందితుడిపై ఏ విధమైనటువంటి ఒక ప్రత్యక్ష ఆధారాలు లేకున్నప్పటికీ కూడా కేవలం అనుమానితుడు ఏదైతున్నదో అతన్ని లాకప్ లో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మీరు అక్కడ మృతికి కారకులై తీవ్రంగా ఖండించడమే కాకుండా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఏదైతుందో విచారణ చేపట్టబడాలి. 302 IPC కింద కేసు నమోదు చేయబడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అంశాన్ని కూడా జగిత్యాల సంబంధించిన అంశాన్ని కూడా కనీసం పోలీస్ ఏదైతుందో స్పందన అనేది కనబట్టలేదు. 15 days గడిచిపోయి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పంటారు. విచారణకు సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా లేదు అని చెప్పంటారు. నేను ఎంతో సాక్షులను విచారిస్తున్నాం, సాక్షులతో మేము సాక్ష్యాలు సేకరిస్తున్నాం చెప్తున్నాం, కానీ నిందితుని మాత్రం ఏదైతుందో చుట్టంలాగా దుక్కుతున్నాం, నిందితుడిని చుట్టంలాగా దుక్కుతున్నాం అని చెప్పంటుండే.